తోతాపురి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు సార్. గిట్టుబాటు ధర లేదు, కొనేవారు లేరు, రోడ్ల మీద పారబోసేస్తూ ఉన్నారు, కొయ్యకుండానే చెట్ల కల వదిలేస్తున్న పరిస్థితి. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అక్కడికి వెళ్ళి చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్ళి అక్కడ మామిడి రైతుల్ని పరామర్శించే కార్యక్రమం కూడా ఉంది సార్. అదే సమయంలో నిన్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు, తోతాపురికి గిట్టుబాటు ధర కల్పించాలి అని చెప్పేసి. మనం చాలా సందర్భాల్లో చూసాం సార్, జగన్మోహన్ రెడ్డి ఏదైనా రేస్ చేసిన తర్వాత ఇలా లేఖలు రాయడాన్ని చూస్తూ ఉన్నాం. ముందుగా కాకుండా ప్రతిపక్షం రేస్ చేసిన తర్వాతే ఇష్యూపై మాట్లాడడంపై మీ కామెంట్. ఎప్పుడు రైజ్ చేసినా దాన్ని మనము ప్రభుత్వం యాక్ట్ అవుతే దాన్ని హర్షించాలి. సమాజంలో ప్రతిపక్షం పని కూడా అదే కదా. సో నేను నిన్ననే అన్నాను, మీరు గమనిస్తే నిన్ననే మాట్లాడుతూ అన్నాను, మీరు చూడండి 3-4-5 రోజుల్లో మళ్ళీ మన పేపర్లో చూస్తాం, మామిడి రైతును ఆదుకోండి కేంద్రానికి ప్రభుత్వ లేఖ అని. 4-5 రోజులు అన్నానే ఇవాళ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇది ప్యాటర్న్ మీకు చూడండి. గుంటూరు మిర్చి ఆడకు జగన్ వెళ్ళాడు, మిర్చి రైతుల్ని ఆదుకోండి కేంద్రానికి లేఖ. తర్వాత నెక్స్ట్ పొగాకు దగ్గరికి వెళ్ళాడు, రైతు దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళడము వివాదమైంది, వేల సంఖ్యలో జనాన్ని తీసుకెళ్లారు, అసలు అది రప్ప అన్నారు, దాన్ని 1,00,000 మారింది. నేను దాన్ని ఏమి సమర్థించడం లేదు, కానీ అపోజిషన్లో ఉన్న వ్యక్తి ఒక ప్రజా సమస్యను లేవనెత్తితే దాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా హర్షిస్తారు. సో ప్రభుత్వం దానికి పరిష్కారం చూపాలి తప్ప ఆయన ఎవరు పోవడానికి అని నిన్నటిదాకా ఏం చెప్పారు తెలుగుదేశం మంత్రులు, మేము మామిడి రైతుల్ని ఎవరూ ఆదుకోనంతగా ఆదుకుంటుంటే అసలు ఈయనెందుకు పోవాలి అన్నారు. ఇప్పుడు మళ్ళీ అచ్చెన్నాయుడు లేఖ ఏంటి, మళ్ళీ అదేమి వ్యతిరేక మీడియాలో వచ్చిన వార్త కూడా కాదు నాకు తెలిసినంత వరకు. సో మీకు ఏదో జగన్ అనుకూల మీడియాలో వస్తే మనం ఏమన్నా అనుమానపడచ్చు నిజమా కాదా అని. సో జగన్ అనుకూల మీడియాలో రాని వార్త నాకు తెలిసినంత వరకు ఈనాడులో వచ్చిన వార్త అంటే ఈనాడు మరి ఈనాడైతే అనలేం కదా జగన్ అనుకూలమని. సో అందువల్ల మరి ఈ ప్యాటర్న్ ఏంటి. సో మీకు మిర్చి యార్డు, గుంటూరు మిర్చి యార్డు జగన్ వెళ్ళాడు, మిర్చి రైతుల ఆదుకోండి కేంద్రానికి లేక, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు, పొగాకు రైతులు ఆదుకోండి అని లేక, మళ్ళీ మామిడి రైతుల పరామర్శకు వెళ్తున్నాడు. ఆ వివాదం వేరు, 500 మందికి అనుమతిస్తే వేలలో పోతున్నారు. ఆ వివాదాన్ని పక్కకు పెడదాం. ఆ వివాదము పొలిటికల్ వివాదం. ముందైతే మామిడి రైతు పంట గిట్టుబాటు ధర ఈ అంశమైతే జనైన్ కదా. సో ఇప్పుడు మళ్ళీ మామిడి రైతులను ఆదుకోండి. ఈ లేఖ రాయడం ద్వారా 2 అంశాలని ప్రభుత్వమే ఇండికేట్ చేస్తుంది. ఒకటి, మామిడి రైతులకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేసింది సరిపోలేదు, అందుకే కేంద్రాన్ని అడుగుతున్నారు కదా. మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదనను మంత్రి లేఖ ఎక్నాలెడ్జ్ చేస్తోంది. రెండవది, జగన్మోహన్ రెడ్డి రైజ్ చేయడం వల్ల మామిడి రైతులకు ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి రైజ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తోంది కనుక ఆ మేరకు అపోజిషన్ లీడర్ ఇష్యూని రైజ్ చేయడం వల్ల రైతులకు బెనిఫిట్ అవుతుంది. రాజకీయ వివాదాలు రప్పరప్పలు ఎక్కడ పోయినా ఈ బెనిఫిట్ ఏది అవుతుంది కదా రైతులు. అందువల్ల అపోజిషన్ లీడర్ రైజ్ చేయడాన్ని మనం ఆహ్వానించాలా వద్దా? ఎందుకంటే దానివల్ల లాభం జరుగుతున్నప్పుడు రైతులకు కనీసం ప్రభుత్వం లేఖనం రాస్తుంది. ఇది రెండవది. మూడవ పాయింట్ ఏంటిది, ప్రతిసారి కేంద్రానికి సహకరించని లేఖ రాస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇనిషియేటివ్ ఇస్తున్నారు? ఇది ఒక పొలిటికల్ పాయింట్. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నవారు ముందుగానే లేఖ రాస్తే అపోజిషన్ డిజార్మ్ అవుతుంది కదా. అధికార పార్టీ కనుక అపోజిషన్కి ఇష్యూస్ ఇవ్వకపోతే డెమోక్రసీలో అపోజిషన్ ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎల్ఓపి స్టేటస్ ఇవ్వడము ఇవ్వకపోవడము, మైక్ ఇవ్వడము ఇవ్వకపోవడం కన్నా ఇష్యూ ఇవ్వకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి ఐసోలేట్ చేయడం సులభమవుతుంది. ఇష్యూ ఇవ్వకుండా చేయాలి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి రైజ్ చేయాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం రైజ్ చేసిందనుకోండి, ఇదే లేక 10 రోజుల ముందో 15 రోజుల ముందో రాస్తే అడ్వాంటేజ్ ఉండేది కదా. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇనిషియేటివ్ ఇస్తున్నారు అనేది మూడో క్వశ్చన్. నాలుగో క్వశ్చన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్తే ఏమొస్తుంది? సీజన్ చివరికి వచ్చింది కదా. ఇప్పుడు ఆయన వెళ్తే ధర వచ్చే ఏం చేయగలుగుతారు?
ఆల్రెడీ మామిడి సీజన్ ఎండింగ్కి వచ్చింది, రైతులు ఎలా బెనిఫిట్ అవుతారో అని తెలుగుదేశం వాళ్ళు అడిగారు. మరి సీజన్ చివరికి వచ్చినాక మంత్రి లేఖ రాస్తే ఏం బెనిఫిట్ అవుతుంది? సీజన్ అయిపోయి రైతులు అమ్ముకోవడం కూడా అయిపోయినాక కేంద్రానికి ఆదుకోండి అని లేఖ రాయడం ద్వారా ఏం ప్రయోజనం? కేంద్రం ఎప్పుడు రియాక్ట్ అవుతుంది? ఎప్పుడు మామిడి రైతులు అందుకుంటుంది? ప్రతిపక్ష నేత వెళ్ళడం వల్లనే ప్రయోజనం ఏముంటుంది? సీజన్ ఎండ్ అయింది అన్నప్పుడు కేంద్రానికి లేఖ రాయడం వల్ల ఇంకా ఫిట్ అయ్యాలి కదా. అంటే కేవలం రాయడం కొరకే రాయడం తప్ప నిజంగా సీజన్ అయిపోయినాక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రియాక్ట్ అవుతుంది, ఎప్పుడు బృందాన్ని పంపుతుంది, ఎప్పుడు పరిశీలిస్తుంది, ఎప్పుడు ఉపశమనం ప్రకటిస్తుంది? మరి లేఖ రాదడం ఎందుకు అనే క్వశ్చన్ 4వది. 5వది, కేంద్రంలో ఉన్నది ఏ ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వమే కదా. కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే. ఈ లేఖలు రాయడం ఎందుకు? వెంటనే ఆ కేంద్ర క్యాబినెట్లో టీడీపీ మంత్రి ఉన్నాడు కదా, రామ్మోహన్ నాయుడు. సో మీకు కేంద్ర మంత్రిమండలిలో పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నాడు కదా, వాళ్ళతో రైజ్ చేయొచ్చు కదా, మంత్రులు అక్కడే ఉంటారు కదా. సో ఇంకా మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారని సో ముఖ్యమంత్రి డైరెక్ట్గా అగ్రికల్చర్ మినిస్టర్కు ఫోన్ చేయొచ్చు కదా. సో మామిడి రైతులను ఆదుకోవాలని ఉత్తరాలు రాయడం ఎందుకు? ఈ ఉత్తరాల వల్ల ఏమవుతుంది? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సో వెంటనే అధికార కూటమి పలుకుబడి ఉన్నారు కదా, అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్నవారంటే ఏమున్నది? చంద్రబాబు నాయుడు ఒక ఫోన్ పికప్ చేసుకొని నేరుగా ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడచ్చు, అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడచ్చు. సో దీనికి ఉత్తరాలు రాయడము అనే ఫార్మాలిటీ ఎందుకు అంటాను. సో అంటే ఒక రకంగా ఏం మెసేజ్ ఇస్తున్నారు? టీడీపీ అడుగుతోంది, బీజేపీ ఇవ్వడం లేదు. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి అడుగుతోంది, కేంద్రంలో ఉన్న కూటమి ఇవ్వడం లేదు. అంటే మోడీ ప్రభుత్వం మిర్చి రైతు, పొగాకు రైతు, ఇప్పుడు మామిడి రైతు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 పంటలు వేసే రైతులకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదా? మరి ఆదుకోవడం లేదా? అంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖలు అది కూడా సీజన్ చివరికి వచ్చే వరకు లేఖలు రాయాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు కదా. ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం యాక్ట్ కావడం లేదు ముందుగా? ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించడం లేదు?